గురుగారు, మీకు ముందుగా యమునా నదీమతలి పుష్కర శుభాకాంక్షలు. మీకు మరియు మా ప్రియమైన ప్రేక్షకులకు యమునా నది పుష్కరోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, పుష్కరాలు, అసలు పుష్కరం అంటే ఏమిటి? ఇప్పుడున్న యమునా నదికి వచ్చిన పుష్కర విశేషాలు అలాగే ప్రాముఖ్యత ఏంటో మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. పోషయతి ఇది పుష్కరః, పోషింపబడేది అని అర్థం. ఈ శరీరం ధర్మాచరణ చేత పోషింపబడుతున్నది. ప్రపంచంలో పర్యావరణంలో ఉండేటటువంటి అన్ని అంశాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ ఐదింటిని మనం చేసేటటువంటి ధర్మకర్మాచరణ పోషిస్తున్నది. దుర్భిక్షం దేవలోకేషు మనోనాముదకం గృహే అని వేద ప్రమాణం. స్వర్గంలో పైన ఏమీ లేదు, దుర్భిక్షమే. మనం చేసేటటువంటి ధర్మ కర్మ ఆచరణ ద్వారా దివ్యమైన ఆ దేవలోకాలకు, దేవతలకు శక్తిని మనం అందిస్తున్నాం. హవిస్సు ద్వారా యజ్ఞకర్మ. యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, యజ్ఞమే శ్రేష్టం. స్నానం చేయడం యజ్ఞం, దానం చేయడం యజ్ఞం, మౌనంగా ఉండడం యజ్ఞం, చదవడం యజ్ఞము, మాట్లాడడము యజ్ఞము, సమస్తము మనం చేసేటటువంటి ప్రతి కర్మ యజ్ఞమే అన్న సంకల్పంతో ఉన్నప్పుడు నదులలో చేసే స్నానం పోషయతి అన్న ప్రభావంతో దైవతలకు శక్తిని అందిస్తుంది. తద్వారా దేవతానుగ్రహాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి దీనికి పుష్కరము, పోషించేది అని అర్థం. ఇది ఒకటి. రెండు, 12 సంవత్సరాల నిర్ణీత కాల ప్రమాణం అని రెండవ అర్థం. ద్వాదశ మాస ఆ సంవత్సర ఏతాద్వా, ఇలా వేద ప్రమాణం పుష్కర శబ్దాన్ని మనకు నిర్వచిస్తుంది. ఇక మూడవది, 9 విధాలుగా చేసేటటువంటి కాలగణన, చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం, బృహస్పతి గురువు సంచారక్రమాన్ని అనుసరించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. కాబట్టి ఆయన గతులకు అనుకూలంగా 12 రాశులలో ఆ క్రమాన్ని గుర్తించిన జ్యోతిర్విజ్ఞానం కాలంలో మనం చేసే ధర్మాచరణ ద్వారా పోషింపబడే ఈ లక్షణాన్ని గురుగ్రహానికి ఆపాదించింది. బ్రహ్మాకమండలం పురాణంలో ఉండే కథలు మనం ప్రతి పుష్కరంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మేషే గంగా, వృషేరేవ, మిథునే చ సరస్వతి. మిథునంలో ఉన్నప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు, కర్కాటకంలో వస్తే యమునా నది పుష్కరాలు, ఆ తర్వాత గోదావరి, కృష్ణ, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ వరుసలో ఒక సంవత్సర కాలం పాటు నీరు మనలను కాపాడుతుంది. ఆ పోవై సర్వ దేవత ఆహా. ఎన్ని వేద మంత్రాలు ఉన్నాయో నీటి శక్తిని మనకు వివరించేవి. అప్సుమే సోమో అబ్రవీత్ అంతర విశ్వాని భేషజ. అలసిపోయిన శరీరానికి శక్తినిచ్చేవి నీరు. అంత నీరు మొహం మీద చల్లుకుంటే ఆనందం ప్రాణం. ఇలా కర్కాటకంలో గురువు ఉచ్చస్థానం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మనస్సుకు ప్రమాణం, మనస్సును ప్రశాంతంగా ఉంచే గ్రహం చంద్రుడు. ఈ రెండే కాదమ్మాయి, ఈ పుష్కరాలకు పరమాద్భుతమైనటువంటి, పరమోత్తమమైనటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది. అది అధిక మాసంలో రావడం. ఇంకెంత విశేషం! అందులో కూడాను కృష్ణపక్షంలో రావడం. యమునా నది అంటేనే కృష్ణ స్వరూపము, నలుపు. కృష్ణుడి బాల్యమంతా కూడా యమున ఒడ్డున. యమధర్మరాజు సోదరి, నలుపు వర్ణం, ఇవన్నీ కూడా చెబుతారు. నిజానికి యమధర్మరాజు తెల్లగా అందంగా ఉంటాడు, యమున నల్లగా ఉంటుంది, కాళింది పక్కన కాబట్టి. ఇలా మనం చూచినట్లయితే, ఒకటి అధిక జ్యేష్ఠ మాసం, 2 పుష్కరంలో ఇది మొదటి ప్రారంభ పుష్కరం, అంత్య పుష్కరం కాదు, ప్రారంభ పుష్కరం. 3 కర్కాటకంలో గురువు ఉండేటటువంటి పుష్కరం కాబట్టి పరమాద్భుతం, పరమోత్తమం. 4 గంగా సరస్వతి నదీ సంగమ క్షేత్రమైన ప్రయాగలో మనం దర్శనం చేసుకునే అవకాశం ఈ యమునా నది పుష్కరాలకే ప్రత్యేకంగా ఉండడం. ఎన్ని విశేషాలో కదా. కనుక పుష్కరం అంటే పోషింపబడేది అని అర్థం. శరీరాన్ని మనం ఆహారం చేత పోషిస్తున్నాం అనుకుంటాం. అందువల్ల కండలు పెరుగుతాయి. వర్చస్సు కాదు, పుణ్యబలం కాదు, మనోబలం కాదు. మనోబలం పెంచుకోవాలి, వర్చస్సు పెంచుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి అంటే
పుష్కరాలలో మనం పాల్గొనాలి. యథాశక్తి దానం, ధర్మం, జపం, స్నానం అన్నీ చేయాలి. ఇది విషయం.